ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. గత కొన్ని సంవత్సరాలుగా అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడటం వలన మన భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్ప దిగుబడులు పెరగటం లేదు. భూసార పరీక్షలు చేయటం ద్వారానే పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకుని సరైన మోతాదుల్లో వేసుకోవచ్చు. అయితే రైతులు ఏ విధంగా మట్టిని సేకరించాలి, ఎక్కడ పరీక్ష చేయించాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. నేలలో ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నింటికన్నా ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరి అయినది కానిచో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేగాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు రాజేంద్రనగర్లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ సమయంలో అంటే ఏప్రిల్, మే మాసంలో చాలా వరకు మన రైతులందరి ఈ నేలలన్నీ ఖాళీగా ఉంటాయి. పంటలన్నీ కూడా చాలా వరకు వాళ్ళు కోసేసుకొని ఉంటారు. కాబట్టి ఈ సమయంలో గనక మనం భూసార పరీక్ష చేసుకుంటే గనక మన భూమిలో పోషకాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి, ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి అనేది మనకి సక్రమంగా తెలుస్తుంది. కాబట్టి రైతులు స్వయంగా వారి వారి పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి మీకు దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని పంపిస్తే గనక వాళ్ళు మీ భూమిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది వాళ్ళు పరీక్ష చేసి మీకు చెప్తారు. ఆ రకంగా మనం ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతులు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక కోతలు కనుక కోసేసి ఉన్నట్టయితే కనుక మీరు మీకు ఒకవేళ 5 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాల్లో ఒక 10-15 చోట్ల నుంచి 15 సెంటీమీటర్ల లోతులో అంటే నాగలసాల లోతులో మీరు మట్టి నమూనా తీసుకొని ఆ 10-15 చోట్ల నుంచి తీసుకున్న మట్టి నమూనాని ఒక మంచి గుడ్డ మీద కానీ లేకపోతే ఒక మంచి ప్లాస్టిక్ పేపర్ మీద కానీ వేసి బాగా కలిపేసేయాలన్నమాట. బాగా కలపాలి. కలిపి దాన్ని 4 సమభాగాలుగా విభజించాలి. దాన్ని ఏమంటారంటే చతుర్విభజన పద్ధతి అని అంటారు. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎదురెదురుగా ఉన్న భాగాల్ని తీసేసేయాలి. తీసేసి మిగిలిన 2 భాగాలు మళ్ళీ మనం కలపాలన్నమాట. అట్లా మీరు 1 కేజీ మట్టి వచ్చే వరకు మీరు ఆ పద్ధతిని మీరు పాటించినట్లయితే కనుక మనం సరిగ్గా మట్టి నమూనా సేకరించినట్టు అవుతుందన్నమాట. అదే కాకుండా మనం గనక ఈ భూసార పరీక్ష గనక చేయించుకుంటే గనక మామూలుగా వరి వేస్తుంటే గనక 2 సంవత్సరాలకి మీకు ఇచ్చిన ఆ కార్డు పనికి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏప్రిల్, మేలో మీరు మట్టి నమూనా పరీక్షా కేంద్రంలో ఇచ్చారనుకోండి, వాళ్ళు ఒకవేళ డిసెంబర్లో మీకు ఒక కార్డు ఇచ్చినా కూడా మీకు ఆ ఇచ్చిన భూసార పరీక్షా పట్టిక అంటే సాయిల్ హెల్త్ కార్డు మీకు 2 సంవత్సరాల దాకా పనికి వస్తుంది. పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించేటప్పుడు సాధారణంగా పంటను బట్టి 4 నుంచి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో ఎకరాకు 2 నుంచి 4 చోట్ల మట్టి నమూనా సేకరించాలి. సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరబెట్టి మంచి ప్లాస్టిక్ బ్యాగ్లో గాని, గుడ్డ సంచిలో గాని నింపి సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. దీంతో పాటు రైతు పేరు, సర్వే నంబర్, గ్రామం, మండలం, ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు, వేయబోవు పంట వివరాలను రైతులు కాగితంలో రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. అదే గనక మీరు పండ్ల తోటలు వేసుకోవాలంటే మాత్రం
మీరు 4 అడుగులు 5 అడుగుల దాకా మీరు ఒక గుంత తీయాల్సి వస్తుంది. మనం ఒక 5 ఎకరాలకి ఒక గుంత సరిపోతుంది. మీకు ఒక గుంత 4 అడుగుల దాకా తీసి ప్రతి అడుగుకి మీరు మట్టి నమూనా తీసుకోవాలి. అలాగే మన రైతులు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, మట్టి నమూనాలు తీసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కాలువ పక్కన లేకపోతే ఇలా మనం మామూలుగా పెంట కుప్పలు వేస్తాం కదా, ఆ పెంట కుప్పల పక్కన లేకపోతే ఎరువుల సంచులు వేసారనుకోండి, ఆ ఎరువుల సంచుల దగ్గర కానీ లేకపోతే చెట్టు నీడల్లో కానీ అట్లా తీసుకొస్తూ ఉంటారు. అట్లా తీసుకొస్తే కనుక అట్లాంటి మట్టి నమూనాలు మనకి పరీక్ష చేసినా కూడా పనికిరావు, మీకు సరైన ఫలితాలు ఇవ్వవన్నమాట. కాబట్టి అట్లాంటి ప్రదేశాల్లో మీరు మట్టి నమూనాలు తీయొద్దు. తీస్తే కనుక మీకు సరైన ఫలితాలు రావు. చౌడు భూములు చాలా వరకు మనం చూస్తున్నాము మన తెలంగాణలో. కానీ చౌడు భూములు అనగానే మన రైతులు ఏం చేస్తారంటే వెంటనే జిప్సమ్ వేసేస్తారు. కానీ అన్ని చౌడు భూములకి జిప్సమ్ము పనికిరాదు. జిప్సమ్ము వేయటం మీకు ఖర్చు దండగా. మన భూసార పరీక్ష చేయించుకొని మీకు నల్ల చౌడు అని తెలిస్తే మాత్రం మీరు జిప్సమ్ వేసుకోవాలి. అదే తెల్ల చౌడు అయితే కనుక మీరు జిప్సమ్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. తెల్ల చౌడు ఉంటే కనుక మనం మంచినీళ్ళతో బాగా ఇట్లా మళ్ళుగా చేసుకొని నీళ్లు నింపి ఒక 3-4 రోజుల తర్వాత మనం తీసేస్తే కనుక ఆ లవణాలు అంటే ఉప్పు, తెల్ల చౌడు అంటే ఏం లేదు ఉప్పు అనమాట, ఆ ఉప్పు అంతా కరిగిపోయి ఆ నీళ్లతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. అదే కనుక నల్ల చౌడు అయితే కనుక సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం జిప్సమ్ వేసుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి మన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జిప్సమ్ వేసిన తర్వాత తప్పనిసరిగా ఆ మడుల్లో నీళ్లు నింపాలి. దీంతో పాటు మన రైతులు మన భూముల్లో కనుక ఇప్పుడు భూసార పరీక్ష చేస్తే కనుక మనకు తెలుస్తుంది ఏంటంటే సేంద్రీయ కర్బనం అనేది చాలా వరకు తగ్గిపోయి ఉంది భూమిలో. తెలంగాణ నేలల్లో అన్నిటిలో ఎక్కడ చూసుకున్నా కూడా మీకు మనకు సేంద్రీయ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి మన రైతులు చేయాల్సింది ఏంటంటే సేంద్రీయ ఎరువులు అనేవి ఎక్కువగా వాడాలి. అలాగే పచ్చిరొట్టి పైర్లు ఎక్కువగా వేసుకొని మీరు నేలలో కనుక కలయి దున్నుకుంటే కనుక మనం భూసార అంటే భూభౌతిక లక్షణాలు పెరుగుతాయి. ఏది పచ్చిరొట్టె పైర్లు వేసుకుంటే కనుక భూభౌతిక లక్షణాలతో పెరిగితే కనుక వాటితో పాటు మనకి పంటకి అవసరమైన సూక్ష్మజీవులు కూడా వాటి సంఖ్య కూడా పెరుగుతుందన్నమాట. ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మన రైతులు తప్పనిసరిగా సేంద్రీయ ఎరువులు పచ్చిరొట్టి ఎరువులు తప్పనిసరిగా వాడుకోవాలి. అలా కాకుండా మేము ఒక్క రసాయన ఎరువులే వాడుకుంటాము అంటే మాత్రం మనం అనుకున్న దిగుబడి సాధించడానికి అవకాశమే లేదు. ఎందుకనంటే మీరు పక్క వాళ్ళని చూసి వాళ్ళు 5 బస్తాలు వేశారు, నేను 6 బస్తాలు వేస్తాను, అట్లా వేస్తే దిగుబడి వస్తుందని మాత్రం మీరెవరు ఆశించొద్దు. మనం భూసార పరీక్ష చేసుకొని దాని ప్రకారం సిఫార్సు చేసిన ఎరువులు వాడుకుంటే కనుక మనం భూమిలో పోషకాల సమతుల్యత అనేది మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీరు ఎరువులపై పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మట్టి నమూనా సేకరణకు రసాయనిక సేంద్రియ ఎరువుల సంచులను వాడకూడదు. గట్ల దగ్గర పంట కాలువల్లోనూ మట్టిని తీయరాదు. అంతేకాదు చెట్ల క్రింది భాగంలో నుంచి మట్టిని సేకరించకూడదు. ఎరువు కుప్పలు వేసి ఉంచిన చోట ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేర్వేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలో అక్కడక్కడా చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.